హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ 10వ భాగాన్ని వినేద్దాం. ద్రోణ అక్కడికి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమవుతుందా? ఎవరి గురించి అయితే మాట్లాడద్దన్నానో అలాగే మాట్లాడుకుంటున్నారు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఇంట్లోకి ముగ్గురు ఎంట్రీ ఇస్తారు. వాళ్ళు రావడం చూసి ద్రోణ ఒక చూపు చూస్తాడు వాళ్ళని. వాళ్ళు నవ్వుతూ వచ్చి ద్రోణకి నమస్కారం చేస్తారు. ఏంటి సడన్గా ఊడిపడ్డారు? అమ్మమ్మ, వాళ్ళకి ఎవరో అర్థం కాదు. దర్శిని మాత్రం బిగుసుకుపోతుంది వాళ్ళని చూడగానే. రీతు మాత్రం గబగబా దర్శిని దగ్గరికి వెళ్ళి గట్టిగా వాటేసుకుని, హాయ్ దర్శిని, ఎలా ఉన్నావు? పెళ్ళి అయినాక మమ్మల్ని మర్చిపోయినట్టున్నావు. మమ్మల్ని ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు నాకు. ఫోన్ చేసే అంత టైం లేదు రీతు. అయినా మీరు వచ్చేసారు కదా, ఇంకేంటి? నాన్న ఎలా ఉన్నారు? తండ్రి దర్శిని చూసి, బాగున్నాను తల్లి, నువ్వు ఎలా ఉన్నావు? అనుకోకుండా జరిగింది కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. నువ్వు ఇంటి మీద బెంగ పెట్టుకుంటావని. ద్రోణ కోపంగా చాలా బెంగ పెట్టుకుంది. మా నాన్న రాలేదేంటి? మా పిన్ని రాలేదు, నా చెల్లెలు రాలేదు, వాళ్ళ తన్నులు తినలేదు, రోజు వాళ్ళ తిట్లు తక్కువయ్యాయని వెట్టకారంగా అంటాడు. అదేంటి అల్లుడు గారు అలా అంటారు? ఇంట్లో మామూలుగా అన్నీ సహజమే కదా, ఎంతైనా మా కూతురు కాకుండా పోతుందా అని దర్శిని దగ్గరకొచ్చి ఎలా ఉన్నావు అంటారు. బాగున్నాను పిన్ని, మీరెలా ఉన్నారు? అప్పుడు అర్థమవుతుంది అమ్మమ్మకి దర్శిని తల్లిదండ్రులని. వాళ్ళని చూస్తూ, మీరు కూర్చోండి, మీకు కాఫీ అన్నీ రెడీ చేస్తుంది లీలా అని. జ్యోతి వచ్చి, పిన్నిగారు, నేను దర్శినికి తల్లినండి, చాలా గారాభంగా చేసుకున్నాం. మీ చేతిలో పెట్టాం. మీ మనోడు అస్సలు ఆగలేదు. ఎక్కడ చూశాడో ఏమో, ఎంత ప్రేమ ఉంటే చెప్పండి, పెళ్లి చేసుకుని ఎలా తీసుకొచ్చేశాడు. నాకు అసలు ఏం టైం కూడా ఇవ్వలేదు. అవునవును, చాలా ప్రేమ. మిమ్మల్ని కాదని చెప్పి తీసుకొచ్చాడు. పాపం మీ ప్రేమ తట్టుకోలేక ఇక్కడ ఉండలేకపోతుంది అంటుంది అమ్మమ్మ. ముగ్గురు కూర్చుని ఇల్లంతా చూస్తున్నారు. లీలా వాళ్ళకి వేడి వేడి కాఫీ తీసుకుని వచ్చిస్తుంది. తాగేసి లీలాని చూసి, నువ్వెవరు అని అడుగుతుంది జ్యోతి. నేను ఇంటిలో వంట చేసి పెడతానండి. సరే వెళ్ళు అంటుంది చేదురింపుగా. మెల్లగా ప్రసాద్, చూసారా అండి, దర్శిని ఎంత మంచి ఇంట్లో పడిందో. వంట చేయడానికి కూడా పని మనుషులు ఉన్నారు. చూడండి మహల్ ఎంత బాగుందో. ఈ సంబంధం ఏదో మన రీతుకు చూస్తే అయిపోయేది అని పళ్ళు కొరుకుతుంది. నోరు మొయ్యి, నాకేమైనా తెలుసా? అతను వచ్చి అడిగాడు, చదువు రాలేదు, ఏదో వాళ్ళ ఊరిలో బ్రతుకుతుంది అనుకున్నాను. నాకేం తెలిసిందే పెద్ద జమీందారని. ద్రోణ మాత్రం వాళ్ళెదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. రీతు ద్రోణాన్ని చూసి మురిసిపోతుంది. అబ్బా, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. కండలు తిరిగి ఉన్నాడు. అప్పుడు అంతగా కనిపించలేదు. అదేంటి ఆ రోజు అంత పిచ్చిగా వచ్చాడు? మొరటోళ్ళలాగా ఇప్పుడేంటి ఇంత హ్యాండ్సమ్గా కనపడుతున్నాడు? బామ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు, మీకు గెస్ట్ రూమ్ ఉంది, అందులో ఫ్రెష్ అవ్వండి, ఈలోపు లంచ్ అరేంజ్ చేస్తాను అంది. సరే పిన్ని గారు అంటుంది. ఇంతలో ఒక మెయిడ్ వచ్చి, రండి మీకు గెస్ట్ రూమ్ చూపిస్తారు అని చూపిస్తుంది. వాళ్ళు ముగ్గురు మెయిడ్తో పాటు వెనకే వెళ్తారు. గెస్ట్ రూమ్ చూపగానే అందులోకి వెళ్ళి రీతు రూమ్ చూస్తుంది. ఆ పరుపులు చూసి ఎంత బాగుందో, అది అన్ని రాజభోగాలు అనుభవిస్తుంది అని కోపంగా ఉంటుంది. కొంచెం నోరు మూస్తారా? మనం వచ్చిన పని ఏంటో తెలుసుకొని మాట్లాడండి, దాని గురించి తర్వాత, ముందు దాని మీద ప్రేమ నటించండి అంటాడు ప్రసాద్. అవును రీతు, నువ్వన్నీ చూసి మురిసిపోకు, మనం వచ్చిన పని ఏంటో ఆలోచించు. ముగ్గురు ఫ్రెష్ అయి కూర్చుంటారు. రూమ్లో ఎంతసేపటికి ఎవరూ రారు. జ్యోతికి చిరాక, అదేంటండి ఎవరూ రావట్లేదు, కనీసం అన్నానికి కూడా పిలవట్లేదు అని గదిలో నుంచి బయటకు వస్తుంది. అక్కడ ఎవరూ ఉండరు. మెల్లగా కిచెన్లోకి వెళ్ళి చూస్తుంది. కిచెన్ని చూసి ఆశ్చర్యపోతుంది. వామ్మో, ఇంత పెద్ద కిచెనా? మన రెండు రూములు కలిసిన అంతగా ఉంటుంది. ఎంత అందంగా ఉంది. కిచెన్ అంతా చూస్తుంది. అక్కడే దర్శిని కిచెన్లో పనిచేయడం చూసి దగ్గరకొచ్చి, దర్శిని, నువ్వు వంట చేస్తున్నావా? అవును పిన్ని, చెయ్యాలనిపిస్తుంది, చేస్తున్నాను, కానీ లీలా అసలే చేయనీదు. ఏదో కొంచెం అలా చేస్తాను, మొత్తం లీలానే పని చేస్తుంది ఆమె మనసులో తిట్టుకుంటూ. పోనీలే దర్శిని, చిన్నప్పటి నుంచి నా దగ్గర చాలా పని చేసావు కదా, ఇప్పుడైనా నీకు రెస్ట్ దొరికింది. నీ చుట్టూ పని వాళ్ళే ఉన్నట్టున్నారు. అవును పిన్ని, చుట్టూ పని వాళ్ళే, కానీ నాకే బోరుగా ఉంది, అందుకే నేనే వంట పని చేస్తాను. దర్శిని, మీ నాన్నకి షుగర్ ఉందని తెలుసు కదా, కొంచెం వంట తొందరగా కంప్లీట్ చేస్తే పాపం తినేస్తాడు. అయ్యో పిన్ని, వంట అంతా కంప్లీట్ అయింది, మామయ్య గారి కోసమే చూస్తున్నాం, వస్తే వెంటనే పెట్టేస్తాను. మీరు వెళ్ళి నాన్నని రీతిని తీసుకుని రండి, నేను టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేస్తాను. సరే అని జ్యోతి గదిలోకి వెళ్తుంది. దర్శిని గబగబా టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేస్తుంది. బయటికి వెళ్ళి ఒకసారి చూస్తుంది. ద్రోణ కనపడ్డు. వాళ్ళ మావయ్య గారు రావటం లేదు. అలాగే అమ్మమ్మ గదిలోకి వెళ్ళి అమ్మమ్మ అని పిలుస్తుంది. ఏంటి దర్శిని, ఏమైనా కావాలా? మామయ్య గారు ఇంకా రాలేదు, తాతయ్య ఇంకా రాలేదు, ద్రోణ బయటికి వెళ్ళారు, వాళ్ళకి ఆకలి అవుతుందో ఏమో అమ్మమ్మ. అయ్యో పిచ్చిదన, వాళ్ళని పిలిచి అన్నం పెట్టు. మన ఇంటికి ఎలాంటి వాళ్ళు వచ్చినా ముందు వాళ్ళ కడుపు నిండా తినాలి,
ఈరోజు మీ తాతయ్య తీర్పు చెప్పడానికి వెళ్ళారు. మీ నాన్న అక్కడే ఉంటాడు, ద్రోణ అక్కడే ఉంటాడు. నువ్వు వెళ్ళి వాళ్ళకి భోజనాలు పెట్టు. సరే అని తన గెస్ట్ రూమ్లో ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి పిలుస్తుంది. వాళ్ళ ముగ్గురు వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటారు. దర్శిని అన్నీ వడ్డిస్తుంది. జ్యోతి అంటుంది, దర్శిని, మీ మామయ్య గారు ఎవరూ లేరు? ఊర్లో పనుండి వెళ్ళారు పిన్ని. వాళ్ళు వచ్చే వరకు టైం పడుతుంది. మీరు ఎప్పుడు తిన్నారు? ముందు మీరు తినేయండి. సరే అని ముగ్గురికి వడ్డిస్తుంది. వాళ్ళు ఫుల్గా తినేస్తారు. తినేసి చేయి కట్టుకొని అక్కడున్న సోఫాలో కూర్చుంటారు. కారు వస్తుంది. అందులో నుంచి శుక్ల, ప్రతాప్ వర్మ గారు దిగుతారు. ప్రతాప్ వర్మ ఇంట్లోకి రాగానే ప్రసాద్, జ్యోతి నిలబడి నమస్కారం అండి అంటారు. ప్రతాప్కి తెలుసు వాళ్ళు ఎవరు అని. ఎదురుగా కూర్చో అని సైగ చేస్తాడు. శుక్ల, ప్రతాప్ వర్మ వాళ్ళకి ఎదురుగా కూర్చుంటారు. ప్రసాద్ వాళ్ళని చూసి, నేను దర్శిని తండ్రినండి. మీరు ఎవరో ఏంటో తెలుసుకోవాలని ఈ ఊరికొచ్చాను. అమ్మాయి వచ్చి 15 రోజులు దాటిపోయింది కదా అని. ప్రతాప్ వర్మ నవ్వుతూ, మా ఇంటికొచ్చిన అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది. చాలా బాగుంటుంది. మీరు దేనికి చింతించద్దు. మీకంటే ఎక్కువ ప్రేమే అందిస్తాం. 2 చేతులతో దండం పెడుతూ, చూస్తున్నామండి. మా అమ్మాయి ఎంత సుఖపడుతుందో. అంతా అమ్మాయి అదృష్టం. అదృష్టం అంటున్నారు? అదృష్టాన్ని కాలుతో తనకండి. మీ లైఫ్లోకి వచ్చిన అదృష్టాన్ని కాలుతో తనినట్టు అన్నాడు. ప్రసాద్కి అర్థం కాక ఏదో తనకి తగిలేలాగా మాట్లాడారని అర్థమైంది. ఆయన నవ్వుతూ, అదేంటి మావయ్య గారు అలా అంటారు? మీరు ఎలా అంటే అలా. నా బిడ్డ అదృష్టాన్ని నేనెందుకు చెడగొడతాను? సరే, మీరు భోంచేశారా? ఇప్పుడే చేశాం. మీకోసం చూస్తే మీరు టైం పడుతుందని అన్నారు. మంచిది, మీరు భోంచేశారు కదా. సాయంత్రం వరకు మీరు గదిలోనే రెస్ట్ తీసుకోండి. మేము కూడా రెస్ట్ తీసుకోవాలి అని ప్రతాప్ వర్మ లేస్తాడు. ప్రతాప్ వర్మ వెళ్ళిపోగానే శుక్లాన్ని చూస్తున్న ప్రసాద్, మిమ్మల్ని ఎక్కడో చూశానే అన్నాడు నవ్వుతూ. ఇక్కడ ఎదుట పడడానికి నేనెప్పుడూ సిటీకి రాలేదు. ఇదే ఊర్లో ఉన్నాను. మీరు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ద్రోణ వచ్చేస్తాడేమో, నేను రెస్ట్ తీసుకోవాలని శుక్ల అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి నాన్న వీళ్ళంతా డిఫరెంట్గా ఉన్నారు? ఏదో రాజుల కాలంలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. రీతు, నువ్వు నోర్మి అని చెప్పాను కదా. వాళ్ళ వంశం నుంచి వస్తూ వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. ముగ్గురు గబగబా వాళ్ళకిచ్చిన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడకేస్తారు. అప్పుడే ద్రోణ వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిందికి వస్తాడు. ముగ్గురికి దర్శిని వడ్డిస్తుంది. ప్రతాప్ వర్మ దర్శిని చూస్తూ, అమ్మా, మీ పుట్టింటోళ్ళు వచ్చారు. నీకు సంతోషంగా ఉందా? ఉంది తాతయ్య. వాళ్ళు అనుకోకుండా వచ్చారు. మంచిది, కావాలంటే నువ్వు 2 రోజులు వెళ్ళిరా. సరే తాతయ్య. ద్రోణ కోపంగా, అవసరం లేదు. ఒక్కసారి నాతో వచ్చావంటే వెళ్ళడానికి నేను ఒప్పుకోను. వాళ్ళు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోమని చెప్పండి. మీరందరూ ఎవరు నా భార్యని వాళ్ళతో వెళ్ళమని చెప్పడానికి అన్నాడు. ఏంట్రా మనవడా అలా మాట్లాడుతున్నావు? పుట్టింటికి వెళ్ళడం కూడా తప్పేనా? అది పుట్టినిల్లా తాతయ్య, నరకమైన ఇల్లు. అయినా నేను పంపించను. దర్శిని చూస్తూ, పిచ్చి పిచ్చి వేషాలు వేకు, ఇక్కడే ఉండాలి. తాతయ్య అన్నాడని వెళ్ళావో ముందు వాళ్ళని చంపేస్తాను. వామ్మో, శాడిస్టు అనుకుని నేను వెళ్ళనండి అంటుంది. ముందు తిన్నావా లేదా అన్నాడు. తినలేదు. అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళకు పెట్టాను. మీరు వచ్చారు, మీకు వడ్డిస్తున్నాను. కొంచెమైనా బుద్ధుండాలి. బామ్మ కూడా తినలేదు కదా, పిలు. ఇంతసేపు వరకు బామ్మ తినకుండా పెట్టావా? అమ్మమ్మ తిననని చెప్పానండి, కానీ మీరు వచ్చే వరకు ఆగుతుంది. అలాగే అంటుంది. ముందు నువ్వు తీసుకొనిరా వెళ్ళి. దర్శిని అమ్మమ్మ గదిలోకి వెళ్ళి తినడానికి రమ్మని పిలుస్తుంది. అమ్మమ్మని తీసుకుని వచ్చి వాళ్ళెదురుగా టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. అమ్మమ్మ కూడా వడ్డిస్తుంది. నువ్వు కూడా కూర్చో తల్లి. పర్లేదు మావయ్య, మీరందరూ తినండి, తర్వాత తింటాను. అలా కుదరదమ్మా. నువ్వు కూడా మాతో పాటే తిను. అయినా వంటలు చాలా బాగున్నాయి. నువ్వే చేసావా? అవును మావయ్య, నేనే చేస్తున్నాను. శుక్ల అందరూ సైలెంట్గా తినేస్తారు. దర్శిని మాత్రం తినేసి అందరూ ప్లేట్ తీసేసి కిచెన్లోకి వేస్తుంది. టేబుల్ అంతా నీట్గా సర్దేసి వెళ్ళబోతుంటే దర్శిని చేపట్టి లాగుతాడు. సడన్గా దర్శిని లాగేసరికి ద్రోణాన్ని చూసి, ఏంటి అంటుంది. ఏంటే బెదిరిస్తున్నావు? గదిలోకి రా, మాట్లాడేది ఉంది. ఇప్పుడు గదిలోకి రావడం ఏంటి? అయినా అమ్మ వాళ్ళు వచ్చారు, నేను రాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడొస్తాను. ముఖం పగిలిపోతుంది వాళ్ళ గదిలోకి వెళ్తే. ముందు నాతో పాటు రా అని చేపట్టి తన గదిలోకి లాక్కెళ్తాడు. డోర్ వేసేసి, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? మీ అమ్మ నాన్న మీద అంత ప్రేమ ఉందా? అయినా ఏంటి, డే టైంలో మీరు ఇలా లాక్ రావడం బాగాలేదు. నైట్ టైం ఏదో చేసినట్టు డే టైంలో అంటున్నావేంటి? ముందు ఇప్పుడు చెప్పండి, ఎందుకు లాక్కొచ్చారు? నాన్న గదిలో నుంచి వచ్చేటప్పుడు నన్ను అంత కోపంగా చూసుకుంటూ వెళ్ళావేంటి? ఆ, గుర్తుకొచ్చింది. కోపంగా చూడాలా? అక్కడ ఏదైనా ఉంటే విసిరి కొట్టాలనిపించింది. అంటే నన్ను కొడదామని చంపేస్తావా ఏంటి? నేనంత రాక్షసు దాన్ని కాదు నీలాగా. మరి నీ కోపం ఎందుకు వచ్చిందో? ఎందుకా?
మన ఇద్దరి మధ్యన ఏమీ జరగలేదని మీ నాన్నకు చెప్పారు. ఓ అదా, నువ్వు పెద్ద ప్లాన్ చేసావు కదా ఆ రోజు. నాకు చాలా చిరాగ్గా అనిపించింది. అటు ఇటు తిరుగుతుంటే నాన్న వచ్చాడు. చిరాగ్గా ఉండడం చూసి తనే అడిగాడు, ఏమీ జరగలేదా, నువ్వు చెప్పిన ముచ్చట చెప్పాను. నవ్వుకుంటూ నన్ను పైనుంచి కింద వరకు చూస్తూ వెళ్ళిపోయాడు. అయితే మీరు అలా చెప్పేస్తారా? చెప్పాల్సి వచ్చింది. ఇంకా ఎక్కువ మాట్లాడితే మా బామ్మ కూడా చెప్తాను. దండం తండ్రి, నా జోలికి రాకండి ప్లీజ్. అసలే నాన్న వచ్చాడు, వాళ్ళ ముందు బాగోదు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నాన్న నాన్న అంటున్నావు. అంత ప్రేమనా మీ నాన్నంటే? నాకు నాన్న అంటే చాలా ఇష్టం. కానీ నేను ప్రేమగా చూసుకోలేదు. ఇంతకీ మీ అమ్మ ఏమైంది? వాళ్ళ అమ్మని గుర్తుకు చేసుకోగానే బాధగా, మా అమ్మ నన్ను వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. చిన్నప్పుడే మా బామ్మ పెంచింది నన్ను. అసలు నీకు గుర్తుందా? ఎంతో ప్రేమగా పెంచిన బామ్మని ఒక్కసారైనా గుర్తుకు చేసుకున్నావా? ఈ అమ్మ పిన్ని వాళ్ళు రాగానే ఏదో ప్రేమ పొంగిపోయి వస్తుంది నీకు. మీ బామ్మ గురించి అడిగావా వాళ్ళని? నేను బామ్మని ఎప్పుడూ మర్చిపోలేదు. వాళ్ళతో బామ్మ గురించి అడిగాను అనుకో, నేను అడిగిన వాళ్ళు చెప్పరు. వాళ్ళు కావాలని బామ్మను తీసుకొని రాలేదు. ఓహో అలాగా, నువ్వు చాలా తెలివిగలదానివి. వాళ్ళ ముందు ఇంట్లో పిల్లిలాగా ఉండేదానివి. ఈ ఇంట్లోకి నేను తీసుకొచ్చాక నాకే రివర్స్గా ఉంటున్నావు. నీకెంత పొగరే? పొగరేం కాదు, నన్ను నేను కాపాడుకోవడానికి ఇలా మాట్లాడాల్సి వచ్చింది. నేను ఎవరితో గొడవ పడను, చాలా సైలెంట్గా ఉంటాను. మీరే ప్రతిసారి నన్ను గిచ్చి మరీ అనిపించుకుంటున్నారు. ఏంటేంటి, మీతో గిచ్చి మరీ అనిపించుకుంటున్నానా అని దగ్గరకు వచ్చి నడుము మీద గిచ్చుతాడు. అప్పా అని నడుము మీద చేయి వేస్తుంది. ఇప్పుడు అన్నవి ఏమంటావు? ఏమంటాను, మీ చేతిలో నా నడుము నలిగిపోతుంది. ఎలా కందిపోయిందో మీకేం తెలుసు? కందిపోయినా నా వల్లే కదా కందిపోవాలి. నువ్వు ఏడ్చినా నా వల్లే ఏడవాలి, బాధపడ్డా నా వల్లే బాధపడాలి. ఏది చూడు, నువ్వు కందిపోయింది కదా, చూస్తాను. ఏంటి చూసేది? అవసరం లేదు, నేను బయటికి వెళ్ళాలి. తన కొంగు పట్టిలాగి చీరంతా ఇప్పేస్తాడు. లంగా బ్లౌజ్ మీద మాత్రమే ఉంటుంది. పాపం తన రెండు చేతులతో ఎదని కప్పుకుంటుంది. తన దగ్గరికి వచ్చి చూస్తూ, ఎక్కడ కందిపోయింది, నడుం బాగానే ఉందే అంటూ తన చేతులతో రాస్తుంటాడు. అలా రాస్తూ ఉంటే దర్శనికి గిలిగిందలవుతుంది. ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాగే గట్టిగా పట్టుకుని ఎత్తి బెడ్ మీద వేసి తన గట్టిగా వాటేసుకుని పడుకుంటాడు. ప్లీజ్ ద్రోణ గారు, బయట చూస్తే బాగోదు, ఇలా పడుకోవడం బాగాలేదు అంది. ఓయ్ ఎక్కువ మాట్లాడుకో, నా గదిలోకి వచ్చే అంత ధైర్యం ఎవరికీ లేదు. అయినా నా పెళ్ళాంతో నేను పడుకున్నాను. ముందు మీ చెల్లిని కంట్రోల్గా పెట్టు, నన్ను ఒకలాగా చూస్తుంది. నేను ఏదైనా అన్నదే అనుకో, మీ పిన్నిని ఇంట్లోనే చంపేస్తాను. ముగ్గురిని, ఆ తర్వాత నీ ఇష్టం. దర్శిని ఏమీ అనలేక తను కూడా అలాగే పడుకుంటుంది. సాయంత్రం అయ్యే వరకు పడుకుంటారు. జ్యోతి లేచి సాయంత్రం అయిందని హాల్లోకి వస్తుంది. ఎవరూ కనపడరు. లీలా కనపడగానే కొంచెం కాఫీ పెట్టివు అని అడుగుతుంది. సరే అమ్మా అని కిచెన్లోకి వెళ్తుంది. లీలా వెనకే వెళ్ళి, దర్శిని కనపడట్లేదేంటి? వాళ్ళు కూడా పడుకున్నారమ్మా. అవునమ్మా, బాబుగారు దర్శనమ్మ వాళ్ళ గదిలో ఉన్నారు. మనసులో దీనికి బాగా సుఖం వచ్చింది, వదిలిపెట్టట్లేదు. మేము వచ్చాం కదా, మాతో ఉండొచ్చు కదా. బాబుగారు అలా ఒప్పుకోరమ్మా. బాబు ఉంటే మాత్రం దర్శనమ్మని అసలే వదిలిపెట్టడు. దర్శిని ద్రోణబాబు బయటికి వెళ్తేనే దర్శిని అమ్మ కిచెన్లోకి వస్తుంది. అబ్బో, అంత జరుగుతుందా అనుకుంటుంది మనసులో జ్యోతి. దర్శినికి మెలకు వస్తుంది. తన నడుము అలాగే గట్టిగా పట్టుకుని కడుపు మీద తలపెట్టి పడుకుంటాడు. మెల్లగా తన చేతుల్ని తీసి తన తలని పక్కకు పెట్టి బెడ్ దిగి ఫ్రెష్ అయి గదిలో నుంచి బయటకు వెళ్తుంది. బయటికి రాగానే జ్యోతి కిచెన్లో ఉండడం చూసి, ఏంటి పిన్ని, మీరు కిచెన్లోకి వచ్చారు, ఏమైనా కావాలా? అదేం లేదు, ఈ మహల్ అంతా ఎలా ఉందో అని చూస్తున్నాను. లీలని కాఫీ తెమ్మని చెప్పాను. నువ్వేంటి ఇంత లేటుగా లేచావు? నీకు మధ్యాహ్నం పడుకోవడం అలవాటైందా? దర్శిని ఒక సెకండ్ భయపడి, లేదు పిన్ని, తను గదిలోకి రమ్మంటే వెళ్ళాను. చూడు దర్శిని, నువ్వు కొన్ని పద్ధతులు పాటించాలి. ఇంటికొచ్చినా మమ్మల్ని నువ్వు పట్టించుకోకుండా నువ్వు అలా వెళ్ళి గదిలో ఉంటే ఎలా చెప్పు? అన్నీ నేర్చుకోవాలి, అన్నీ మర్యాదలు చేయాలి. దర్శినిలో భయం స్టార్ట్ అయ్యి, సరే పిన్ని, అలాగే ఉంటాను. జ్యోతి ఇంకాస్త దగ్గరకొచ్చి దర్శిని కళ్ళలోకి కోపంగా చూస్తూ, పిచ్చి వేషాలు వేయకు, గొప్పింట్లో పడ్డానని పొగరు చూపించకు. మీ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని తెలీదా? వెళ్ళి పడుకుంటావా? ఎప్పుడు నీ భర్తతోనే ఉంటావా? మేమేమి తింటామన్నీ తెలుసు, అన్నీ చేసి పెట్టాలని తెలీదా? సుఖం వస్తే ఇలాగే ఉంటుంది. దర్శిని టెన్షన్తో వణికిపోతుంది. వెనక లీలా వచ్చి, కాఫీ అమ్మా అనిస్తుంది. జ్యోతి నవ్వుతూ కాఫీ తీసుకుని, దర్శిని ఇప్పుడే పడుకుని లేచి వచ్చింది కదా, తనకి కాఫీ ఇవ్వు, ఫ్రెష్గా అనిపిస్తుంది లీలా. సరే అమ్మా అని వెళ్ళిపోతుంది. జ్యోతి కాఫీ తాగుతూనే దర్శిని పైనుంచి కింది వరకు చూస్తూ, బాగా సుఖం వచ్చినట్టుంది, కొంచెం ఒళ్ళొచ్చినట్టుంది నీకు. దర్శిని ఏం మాట్లాడకుండా తల ఉంచుకొని నిలబడుతుంది. అప్పుడే రీతు ప్రసాద్ వచ్చి దర్శిని చూస్తూ,
దర్శిని, ఇక్కడ వాతావరణం ఎలా ఉంది? నీకు బాగా అనిపిస్తుందా? బాగుంది నాన్న. అందరూ అయితే నన్ను బాగా చూసుకుంటున్నారు. మరి మీ ఆయన ఏంటి తొందరపడి పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు, ఏదో కొంపలు మునిగినట్టు? నాన్న, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్తారా? ఏంటి చెప్పు, ఏమడుగుతావు? నాన్న, ద్రోణ గారు మీకెలా తెలుసు నన్ను అంత సడన్గా పెళ్లి చేసుకొని తీసుకొచ్చారు? నాకేం తెలీదు. ఆఫీస్కి వచ్చి అడిగాడు. సరే ఇస్తాను, కానీ సడన్గా వచ్చి పెళ్లి చేసుకోవడం వెళ్తాడు. నేను అదే అడుగుతున్నాను. నీకు ఎక్కడైనా మీ ఆయన తెలుసా? మీ ఇద్దరికి పరిచయం ఉందాను? అదేంటి నాన్న అలా అంటాను? నేను కాలేజీ, ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్ళాను? నాకు అసలు పరిచయమే లేదు. పరిచయం లేనిదే నిన్ను ఎక్కడో చూసి పెళ్లి చేసుకుంటానని నా దగ్గరకు వచ్చి అడిగాడు. పెళ్లి చేశానని చెప్పాక కూడా ఇలా సడన్గా వచ్చి ఎందుకు పెళ్లి చేసుకుని వెళ్ళాడు? నువ్వు వెళ్ళినా ఒక్కసారి కూడా నాకు కాల్ చేయలేదు అంటే ఇద్దరికి పరిచయం ఉన్నట్టే కదా. మా గురించి నీకు అసలు బాధే లేదు అని కోపంగా తిడతాడు. దర్శిని ఏడుస్తూ, ఎందుకు నన్ను అలా అంటారు? మీరు ఈ ప్రశ్న తను వచ్చి అడిగినప్పుడు అడగాల్సింది. నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? నేను ఇక్కడ అడ్జస్ట్ అయి ఉంటున్నాను. నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? నిన్ను అంటూ కోపంగా అరుస్తాడు. మిమ్మల్ని అనలేదు నాన్న. తన గురించి నాకేమీ తెలియదు. కాకుంటే ఇంట్లో అందరూ మాత్రం ఇంటి కోడలుగా చూసుకుంటున్నారు. నేను ఇప్పటి వరకు అంతవరకే ఉన్నాను. రీతు ముఖంలో నవ్వొచ్చి మెల్లగా చెవులు, అంటే మీకు ఫస్ట్ నైట్ జరగలేదా అంది. దర్శిని కంగారు పడి తల వంచుకుంటుంది. జ్యోతి రీతుకి సైగ చేస్తుంటే రీతు తల అడ్డంగా ఊపుతుంది. జ్యోతి నవ్వుతూ అర్థం చేసుకుని, దర్శిని, నీకు ద్రోణ గారంటే ఇష్టం లేదా? నా జీవితంలోకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో ఎలా తెలుస్తున్నాయి పిన్ని? అన్నిటికీ అడ్జస్ట్ అయ్యే ఉంటున్నాను. నేను పుట్టిన దగ్గర నుంచి నాకు ఒకటే ఒకటి ఇష్టం, అది అమ్మ. అమ్మ నాకు దూరమైంది. ఇంకా నాకు ఇష్టాలన్నీ ఏమీ లేవు. జ్యోతి దగ్గరకొచ్చి తన చేయి పట్టుకుని గట్టిగా నలిపిస్తూ, పిచ్చి వేషాలు వేయకు. ఈ ఇంట్లో మేము కొన్ని రోజులుంటాం. నువ్వు మమ్మల్ని ఉండే విధంగా చెయ్యి. లేకుంటే మాత్రం అస్సలే ఊరుకోను. అక్కడ ముసలి నీ కోసం ఎదురు చూస్తుంది. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అది అక్కడ చచ్చిపోతుంది. తన చెయ్యి ఎర్రగా కందిపోతుంది. నొప్పి వస్తున్న బాధ నడుచుకుని పిన్నికి భయపడుతూ, సరే పిన్ని, కానీ ఏమని చెప్పాలి? నాకేమీ అర్థం కావట్లేదు. ద్రోణ గారితో అంత ఈజీ కాదు. అదేదో నువ్వే చెప్పుకో, నాకేం తెలియదు. అప్పుడే అక్కడికి వచ్చిన ద్రోణ నిలబడతాడు. అందరూ కంగారు పడిపోయి ద్రోణాన్ని చేస్తారు. మరి తెల్లవై భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.